రాజేంద్ర నగర్ కిస్మత్పురాలో ఒక 1 వీక్ బ్యాక్ ఒక ఘటన మనం చూసాం. ఒక మహిళని అతి దారుణంగా చంపేసి అక్కడ పడేయడం, నగ్నంగా ఉండడం, ఆమె మొత్తం కుళ్ళిపోయిన ఒక పరిస్థితిలో ఆ శవం దొరకడం చూసాం. దానిపైన పలు రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో, ఇప్పుడు ఇష్యూలో ఏం జరిగిందని చెప్పేసి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? మరి మహిళలపైన ఇటువంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి గదా! మరి దీనికి గల కారణం ఏంటి? దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు దీని గురించే కంప్లీట్‌గా డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు నారిసేన ఫౌండర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయిన లతా చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే ఆదిత్య. మేడం, ఆ రోజు మహిళ శవం బయటపడగానే చాలా రకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అంటే ఆమె నగ్నంగా ఉండడం ఒకటి, మళ్ళీ మొత్తం కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉండడం బట్టి ఏదో జరిగింది, అత్యాచారం చేస్తుంటాడని చెప్పేసి అనుమానాలతో వ్యక్తమయ్యాయి. సో, ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు మేడం? అతి దారుణంగా ప్రవర్తించారు. వీళ్ళు మనుషులా, మృగాలా అనిపిస్తుంది ఆదిత్య. హ్మ్. ఇప్పుడు ఆవిడ ఆవిడ చేసింది కూడా తప్పే. హ్మ్. ఆవిడ మనం సమర్థించట్లేదు. ఆవిడ తాగటము చాలా తప్పు. హ్మ్. తాగి కళ్ళు కాంపౌండ్ లో పడిపోయింది. హ్మ్. పడిపోయిన తర్వాత దుర్గారెడ్డి అనే ఆటో డ్రైవర్ వచ్చి హ్మ్. అబద్ధం చెప్పి నాకు ఆవిడ తెలుసు అని చెప్పి ఆటోలో తీసుకెళ్ళాడు. మళ్ళీ అదే ఆటోలో తీసుకొచ్చి కళ్ళు కాంపౌండ్ లో వదిలేశాడు. ఓకే. తర్వాత ఇద్దరు ఆటో డ్రైవర్లు, దస్తగిరిను ఇంకొక ఏదో పేరుంది, హ్మ్. ఇద్దరు కలిసి వచ్చి మళ్ళీ ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేసి లేవకపోయినా తీసుకెళ్లిపోయి ఎక్కడైతే కిస్మత్పూర్ దరిదాపుల్లో హ్మ్. అక్కడ తీసుకెళ్లి చెట్లలో కనుకో ఇంకా తీసుకెళ్లి అక్కడ అమానుషంగా ఆమె మీద అత్యాచారం చేసేసి అతి కిరాతకంగా మృగాల కంటే దారుణంగా ప్రైవేట్ పార్ట్స్ ని కూడా చిందరవందర చేసేసి అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? అసలు మనుషులేనా? లేదా వాళ్ళకి అసలు కామన్ సెన్స్ ఉందా లేదా? వాళ్ళకి భార్యా బిడ్డలు లేరా? అక్కా చెల్లెలు లేరా అనిపిస్తుంది ఆదిత్య. హ్మ్. తీవ్రంగా శిక్షించాలి. అంటే హ్మ్. ఇక్కడ ఇద్దరు తప్పు ఉంది. తప్పున్నంత మాత్రాన ఆడది ఆసరాగా దొరికిందని తీసుకెళ్లి ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఎవరు ఊరుకోరు కదా. ఇష్టం ఉన్నట్టు చేసి అంత దాడి చేసి చంపేసి అతి కిరాతకంగా చంపడం. హ్మ్. అసలు నగ్నంగా ఉంటే ఇంకా అతి కిరాతకంగా, అంటే రాడ్లు కూడా గుచ్చేంత ఇదిగా, అంటే వాళ్ళ మనుషులు కాదు రాక్షసులు అనొచ్చు. హ్మ్. వీళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. అప్పుడు గుర్తుందా సజ్జనార్ గారు ఏ విధంగా చేశారు? అవును. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ చేశారు. అలా ఒకసారి చేస్తే ఇంకెప్పుడు ఆడవాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటారు. హ్మ్. అంటే ఒక అవకాశం దొరికింది కదా, దాన్ని ఎలా వినియోగించుకోవాలి అని వీళ్ళు ఆలోచించి వాడుకొని అత్యాచారం చేసి హత్య చేసి వదిలేసి పారిపోయారు. హ్మ్. పోలీసులు ఛేదించి పట్టుకోవటం జరిగింది. ఆటో డ్రైవర్లు చేశారని బయటపడింది. మరి వాళ్ళకి ఇంట్లో ఆడపిల్లలు లేరా అని అడుగుతున్నాను నేను. ఆడపిల్లల్ని ఈ విధంగా మీరు చేస్తారా? ఇంత దారుణంగా చేస్తారా? ఇంత కిరాతకంగా చేస్తారా? ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వీళ్ళకి సరైన, అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మన న్యాయ వ్యవస్థ హ్మ్. సంవత్సరాలు పడుతుంది ఓకే. కదా. అలా కాకుండా ఇలా జరిగినప్పుడు ఇప్పుడు రేపులు గాని హత్యలు గాని తొందరగా అలాంటి జస్టిస్ తొందరగా రావాలి మన భారతదేశంలో అని కోరుకుంటున్నాను. ఓకే. మేడం, అంటే కల్లు తాగడం తప్పు అంటే తాగకూడదా? లేకుంటే తాగినా ఇలా కల్లు బట్టు దగ్గర పడిపోవడం తప్పంటారా? ఏంటంటారు? కళ్ళు తాగడం. తాగడం తప్పు అవన్నీ నేనెవరిని చెప్పటానికి? హ్మ్. వాళ్ళకుందేమో అలవాటు, భర్తకు కూడా తెలుసని చెప్పారు. అవును. మనకి ఏమైంది, వాళ్ళని విచారించినప్పుడు భర్త చెప్పాడు నా భార్య తాగుతుంది అని. హ్మ్. ఆమె ఎంత తాగాలనుకుంటే భార్యాభర్తలు ఇంట్లో కూర్చొని తాగాల్సింది. కళ్ళు కాంపౌండ్ లో తాగి పడిపోవటం వల్ల హ్మ్. ఆమె ఒకరికి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది కదా. ఓకే. ఆమె ప్రవర్తన సరిగ్గా లేనందువల్ల కదా ఇంతవరకు తెచ్చుకుంది. హ్మ్. ఆమె ప్రవర్తన సరిగ్గా ఉంటే ఇంతవరకు రాదు కదా. హ్మ్. అక్కడ ఆమె ప్రవర్తనలో కూడా తప్పు ఉంది. అంటే ఆమె తప్పు వల్లే ఇది జరిగింది. ఆమె జాగ్రత్త పడి ఉండాల్సింది. నేను ఆమెను తప్పు, హ్మ్. వీళ్ళని రైటు, ఎవరిని నేను తప్పు రైట్ అని అనట్లేదు ఆదిత్య. హ్మ్. నేనేమంటున్నాను, అక్కడ ఆమె తాగడం తప్పు అంటున్నాను. ఓకే. ఇక్కడ వీళ్ళు రాక్షసుల్లా ప్రవర్తించడం, దాన్ని అదునుగా తీసుకోవటం కూడా తప్పు అని చెప్తున్నాను. హ్మ్. వాళ్ళకి అక్కా చెల్లెళ్ళు ఉంటే జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టొచ్చు కదా. సరే తాగిన మైకంలో పడిపోయింది, సరే నువ్వు ఒక నిజంగా ఒక మంచివాడివైతే మానవత్వం ఉంటే తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టొచ్చు కదా. హ్మ్. లేదంటే పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్పొచ్చు కదా, ఈవిడెవరో పడిపోయిందని. అక్కడ ఇద్దరిది తప్పుంది అంటున్నాను. ఈమె తాగి ఓకే. పడిపోవడము చాలా తప్పు. హ్మ్. రెండోది, ఆమె తాగి పడిపోయిన ఆమెని అదునుగా తీసుకొని దాన్ని ఇంకా అంటే ఎలా వాడుకొని మృగాలుగా ప్రవర్తించడం అతి దారుణం అని చెప్తున్నాను. అంటే మన సమాజం ఎక్కడికెళ్తుంది? ఆడపిల్లలు జాగ్రత్తగా ఉన్నా కూడా జరిగాయి. మరి ఆ హ్మ్. రోజు రాత్రి టోల్ గేట్ దగ్గర జరిగిన సంఘటన ఏంటి ఒకసారి గుర్తుకు చేసుకుంటే సజ్జనార్ గారు హ్మ్. మరి ఎలాంటి తీర్పిచ్చారు? ఆ అమ్మాయి మట్టుగా ఆ అమ్మాయి వెళ్తుంటే మరి మద్యం పట్టించారు ఆ అమ్మాయికి.
ఈవిడ మద్యం మత్తులో ఉంది. మరి ఆ అమ్మాయికి మద్యమే అలవాటు లేని అమ్మాయికి పట్టుకొని గొంతుకులోకి మద్యం పోసి చాలా అరాచకంగా ప్రవర్తించి ఆ అమ్మాయిని కూడా రేప్ చేసి ఆ అమ్మాయిని పెట్రోల్ వేసి డీజిల్ వేసి తగలబెట్టారు ఏకంగా. మరి దాన్ని ఏమంటావు? అంటే నువ్వు అడిగిన దానికి నేను చెప్తున్నాను. మరి ఈవిడ తాగింది, ఇలా జరిగింది. ఆ అమ్మాయి తాగలేదు, అలా జరిగింది. ఎవరిది తప్పు అంటావు? ఎవరిది తప్పు అంటావు? అలాగా ఉన్నారు, ఇలాగా ఉన్నారు. ఈవిడ తాగకుండా ఉండాల్సింది, ఈవిడ తాగి పడిపోయింది, ఈవిడ చేసింది ఒకటి తప్పు అని చెప్పాను. వీళ్ళు దాన్ని అదురుగా తీసుకొని ఆ అమ్మాయిని వాడుకొని వ్యభిచారం చేసి, అంటే రేప్ చేసి అతి దారుణంగా, అంటే అంత హింసించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే వీళ్ళ మైండ్ లో ఏం తిరుగుతుంది? ఎంత సైకోలు అయి ఉంటారు? ఎంత అంటే ఆలోచన విధానము ఎంత దారుణంగా ఉంది వాళ్ళది. ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు? అంటే ఇన్ని జరుగుతున్నా వీళ్ళలో మార్పు రావట్లేదు. ఇంకా రోజు రోజుకి దారుణాలు ఎక్కువైపోతున్నాయి. రోజు రోజుకి సోషల్ మీడియా ఎఫెక్టివ్ దారుణంగా తయారవుతుంది. అవి చూసి కూడా ఇంకా ఇంకా ఇలా చేయొచ్చు అనుకుంటున్నారేమో. మరి తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అవ్వబోతుంది, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మాత్రం ఆలోచించట్లేదు. మీరు మీరు అన్నట్టు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. మరి దీనికి ఎందుకు అని అంటారు? ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పడాలి అని అంటే ఫస్ట్ నీ ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారా లేదా? తల్లి ముందు మగపిల్లలకి చెప్పుకుంటూ ఉంది, పేరెంట్స్ చెప్తున్నారు. చాలా మంది ఈ మధ్య వద్దు నాన్న ఇలా ఉండొద్దు, ఇలా ఇలా ఉండు అని కూడా చెప్తున్నారు. అయినా కూడా వాళ్ళలో అలాంటి ఉన్మాది ప్రవర్తన ఉంది అని అంటే వాళ్ళని ఏమనాలి అని అంటున్నాను. ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా జల్లించి పట్టుకొని, అంటే ఇంకొకరు చేయటానికి భయపడాలి. అలాంటి స్ట్రిక్ట్ లాస్ రావాలని కోరుకుంటున్నాను నేను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.